మా చిన్న వయసులోనే ఆయన ఎంతో ఎదిగింది కాబట్టి ఇంకా ఎదగాలని ఇంకా ఛాన్స్ ఉండే, కానీ త్వరలో ఆయన ఇలా కారణం అయిపోవడం చాలా చాలా బాధాకరం ఉంది. ఈ రోజులో ఆయన ఉంటే ఆయన ఒక రజకుడు, ఆ రజకుడు మన వీళ్ళు ఎప్పుడు కానీ ఎవరు కానీ ఇలాంటి పొజిషన్కి ఎవరికి వెళ్ళలే, కానీ చెంది వెళ్ళాడు. అంటే ఆయన చేసిన పని చాలా ఇంతమంది చూశారు, మీడియా వాళ్ళు ఎంతోమంది వచ్చారు ఆయన గురించి ఏమి జరిగిందని. కాబట్టి ఆయన ఇప్పుడు మన దగ్గర లేడు, కాబట్టి చాలా బాధాకర విషయము. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేము, కానీ ఆ కుటుంబకు మిత్రులు అందరూ మీడియా వాళ్ళందరూ కూడా సహకరించారు. కాబట్టి మిగతా నేను నా ప్రియమైన మిత్రుడు స్కూల్ లైఫ్ నుంచి, సెయింట్ మేరీ స్కూల్ నుంచి మేము చిన్నప్పటి నుంచి పెరిగాము. నాకన్నా సీనియర్ అతను 1 year 2 years సీనియరు. కానీ మేము ఫుట్బాల్ దాంట్లో ముందు నుంచి ప్రయత్నం చేస్తుండే. తనకు కూడా ఆడిండు, సెయింట్ మేరీ స్కూల్ తరఫు నుంచి, కాలేజ్ తరఫు నుంచి కూడా ఆడాడు, నేను కూడా ఆడాను. చాలా మంచి వ్యక్తి. కానీ ఏమైందో తెలియదు, ఈ బస్తీ రెజిమెంటల్ బజార్లో ఉన్న యువకులకి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. దగ్గర 3-4 వర్షాల నుంచి 3-4 years నుంచి చాలామంది యువకులనే పోతున్నారు పైనకి. దేవుడు ఎందుకు ఎలా చేస్తున్నాడో తెలియదు. మైట్ బి యువకులు, చాలామంది యువకులు దగ్గర ఒక కనీసం ఒక 10 మంది యువకుడు ఇక్కడ నుంచి పోయారు. కానీ ఈ వ్యక్తి చందు అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి. ఆయన చిన్న ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఆ చిన్న నుంచి వెళ్తున్నాడు. షూటింగ్ లేనప్పుడు తెలియదు, కానీ మేము స్కూల్లో ఉన్నప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి మాకు ఫుట్బాల్ నేర్పించడం కోచ్ లాగా ఉంటుండే. అది కాకుండా మేము రియల్ లైఫ్లో ఈ బస్తీలో ఉన్నప్పుడు కూడా మేము ఏదైనా కావాలంటే కూడా తను హెల్ప్ చేస్తుండే, తనకేమైనా కావాలంటే కూడా తను అడుగుతుండే. కానీ ఒక వ్యక్తి ఏదైనా ఉంటే ఒక స్మైల్తోని, చిరునవ్వుతోని మమ్మల్ని చాలా ఆనందిస్తాడు. ఏదైనా ఉంటే కూడా మాకు హెల్ప్ చేస్తాడు. ఎనీ టైం ఏ టైంలో కూడా మాకు డెఫినెట్లీ కంపల్సరీ వచ్చి హెల్ప్ చేస్తాడు. మంచిగా ఉంటాడు అన్న. మన అయితే మంచోడు, మస్తు అందరితో చిన్న పెద్ద అంతా కలిసిమెలిసి ఉంటాడు మంచిగా అందరితోని. ఏడైనా ఉండని తమ్ముడాన్ని కలవరిస్తాడు, మనం కలవరియకపోయినా కలవరిస్తాడు. మంచిగా ఉంటాడు అనుకో అన్న. అయితే ఇక ఎట్లా బాధ ఉంటుంది కదా అన్న, అన్న చనిపోయిండు అంటే ఇక మనకు తెలియదు ఎట్లా చనిపోయిండు అని. కానీ అయితే అన్న అయితే చనిపోయిండు. నిన్న సాయంత్రం మన దగ్గర ఉండే బస్సులకైనా మనం ముంగటికైనా పోయిండు. కానీ మళ్ళీ ఇట్లా అయిందానికి మనమే బాధపడము అన్న. ఇక మన అందరికి ఏదైనా చిన్న తన్ని అందరితో మంచిగా ఉంటాడు అనుకో అన్న. అంటే జర ఫిలింలో జర అది ఉంటాడు. జర లేనప్పుడు అయితే ఫ్రీ ఉన్నప్పుడు అయితే మన దగ్గరకు వస్తాడు, మంచిగా ఉంటాడు, అందరితో కలిసిమెలిసి ఉంటాడు. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఎట్లుంటాం అట్లనే అందరితో ఫ్రెండ్షిప్గా చిన్న పెద్ద అని అట్లా ఉంటాడు. అందరితో కలిసిమెలిసి మంచిగా ఉంటాడు. ఏదైనా ఉండని అన్నిట్లా మన దాంట్లోనే అన్నిట్లా చూపించుకుంటాడు. అన్నిట్లా మనది ఇట్లా అని అన్నట్టు అందరు మనోళ్ళు అన్నట్టు ట్రీట్ చేస్తాడు అందరినీ. చిన్న ఏం చెప్పలేను. హీ వాజ్ వెరీ డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్. వాడు ఇట్లా అవుతాడు, వాడు ఇట్లా చేసుకుంటాడు అని మేము అనుకోలేదు అసలు. అది ఇక దేవుడు వానికి బ్యాడ్ టైం ఇచ్చిండా అది ఏందో తెలీదు. కానీ హీ వాస్ అ వెరీ గుడ్ పర్సన్. మా చైల్డ్హుడ్ ఫ్రెండ్. వాడు మాకు ధైర్యం ఇస్తుండే అందరికీ. ఇట్లా ధైర్యం కోల్పోతాడని కూడా మేము అనుకోలే అసలు. వాడు నిజంగా అయిందా లేదా కూడా మేము నమ్మట్లేదు ఇంకా. హీ ఈజ్ ద పర్సన్ ఆర్ నాట్, వీ కాంట్ బిలీవ్. ఇంకా లాస్ట్ టైం మీతో ఏదైనా మాట్లాడారా? మొన్న మాట్లాడాడు నాతోని. నిన్న మాట్లాడలేదు, మొన్న మాట్లాడాడు. మొన్న ఏమన్నా అంటే మనము నార్మల్గా చెప్పాడు ఇట్లా, అరే ఇట్లా అయింది, ఇట్లా బాధ ఉంది చాలా, అది ఇది అని చెప్పిండు. కానీ చాలా డిప్రెషన్లో అయితే ఉండే. మీకు ఎక్కడ డౌట్ రాలేదండి ఏదైనా చేసుకుంటాడు? అరే బ్రో, యాక్చువల్గా చెప్పాలంటే వాడు ధైర్యవంతుడు, మాకు ధైర్యం ఇచ్చేటోడు, అందరికీ ధైర్యం ఇచ్చేటోడు. వాడు ఇట్లా చేసుకుంటాడు అని చెప్పి మేము అనుకోలేదు అసలు. మేము కళలో కూడా ఊహించుకోలేదు వీడు ఇట్లా చేస్తాడు అని చెప్పి. అంత ధైర్యవంతుడు. తలకు ఏదో బలంగా దెబ్బ తగిలిందండి. అవును, యాక్సిడెంట్లో అయింది అది. దానివల్ల కూడా కొంచెం ఏదో ఏమంటే కొంచెం మర్చిపోతుండే, అది ఇది మనం ఉంటే మర్చిపోతున్నా, నాకు గుర్తుంటలేదు అన్నాడు. కానీ ఇట్లా చేస్తాడని మాత్రం మేము అనుకోలేదు అసలు. వాడు అరే నేను ఆఫీస్లో ఉన్నా, నేను నైట్ షిఫ్ట్ చేస్తాను, ఐటీ రిక్రూటింగ్ చేస్తాను. నాకు తెలియగానే నేను అసలు నమ్మలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే ఇది చల్ నేను ఒకటే అన్నా, అరే చల్ కాదు భయ్ వాడెందుకు చేస్తాడు, వాడానా కాదా అంటే, అరే లేదు అన్న ఇట్లా అయింది అని చెప్పగానే మేము షాక్లో పోయినాం ఫస్ట్. అసలు ఏం అర్థమే కాలే. ఇప్పటికీ కూడా స్టిల్ ఐ కాంట్ బిలీవ్ దట్ ఈజ్ డెడ్. మేమైతే వాడు తిరిగి వస్తాడు,
వీడు కాదు అని నాకు ఇంకా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మేము వీడు ఇట్లా చేస్తాడని అయితే అనుకోలేదు బ్రో. హీ వాజ్ వెరీ డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్ అండ్ వెరీ గుడ్ పర్సన్. షూటింగ్ లేని టైంలో వస్తాడు కదా సార్, ఆ టైంలో మీతో సరదాగా ఉండేటోడు. అరే మా ఫ్రెండ్ బ్రో, మా చైల్డ్హుడ్ ఫ్రెండ్, మేము కలిసి తింటాము. ఎట్లా అంటే సొంత అన్నదమ్ములు కూడా ఉంటారు, మేము అట్లా ఉంటుండే. చాలా అది మేము ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం. ఇక ఏడవాళ్ళ అది ఏందో అర్థమవుతలే కానీ ఏం చెప్పలేము బ్రో. కానీ వాడు ఏం చేసిండు, ఎందుకు చేసుకుండు, ఇక అది మిస్టరీ లాగానే ఉంటుంది అది. సార్ చందు గారు మీతో ఎలా ఉండేవారు? అంటే ఒక బ్రదర్గా, ఫ్రెండ్గా కలిసినప్పుడల్లా మంచి గైడెన్స్ ఇచ్చేవాడు. నేను యాక్చువల్లీ హైదరాబాద్ వచ్చి జస్ట్ 2 to 3 years అవుతుంది, కానీ మంచి రిలేషన్ బాండింగ్ అనేది అయితే పెరిగింది. తను ఫ్యామిలీ వాళ్ళతో ఎలా ఉంటాడు అనేది సెకండరీ అయితే, ఫ్రెండ్స్తో అయితే ఓకే. నాకు తెలిసి తను ఇలా చేస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్సిడెంట్ అయిన 1 day 2 days తర్వాత కూడా నాకు కలిశాడు. నేను జిమ్కి వెళ్తుంటే నాకు కలిసి నేను పలకరించా, హాయ్ బ్రో అంటే ఓకే ఓకే ఫైన్ నథింగ్ వెంకట్ అని కూడా నాకు చెప్పాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను అంటే 1 day బ్యాక్ కలిసిన వాడు నెక్స్ట్ డే ఇలా ఈ సిచ్యువేషన్లో కలవాల్సి వస్తాను అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇది నాకు చాలా పేషెన్స్గా అవుతుంది అని అసలు నేను తట్టుకోలేకపోతున్నా యాక్చువల్లీ. కానీ తను ఎలాంటి వ్యక్తి అంటే ఎవరైనా సరే మోటివేషన్ చేసే పర్సన్ తప్ప, ఎవరైనా నేను చెప్తే కూడా తను చాలా విని నేర్చుకుంటాడు. తను నేర్చుకున్నది కూడా అవతలలో చెప్పడానికి ట్రై చేస్తాడు. బట్ తను ఇలా చేసుకుంటానైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. నేను అనుకున్నా తను అంటే ఉండలేకపోతున్నా అని ఆ ఆలోచన వచ్చింది అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇంత తొందరగా ఇలా డెసిషన్ తీసుకుంటానైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక అంతకంటే నేను లాస్ట్ టైం మీకు కలిసినప్పుడు ఏదైనా మాట్లాడినా డిప్రెషన్ కనిపించాడు. నేను లాస్ట్ టైం చూసినప్పుడు జస్ట్ ఇట్లా నిల్చొని వెంకట్ అనేసి అన్నాడు, హాయ్ బ్రో అనేసి హాయ్ బ్రో అన్నాడు. అన్న ఏమన్నా ప్రాబ్లం అంటే ఏం లేదు, జస్ట్ హ్యాండ్కి మొత్తం ఫ్రాక్చర్ అయింది, కాటన్ వేసుకొని ఉన్నాడు. అప్పటికి నేను అడిగా, అన్న మరి కలుద్దామా అంటే లేదు వెంకట్ నువ్వు వెళ్ళు జిమ్కి వెళ్ళి అనేసి అన్నాడు. సో అంతే బ్రో. లాస్ట్ టైం మీతో అన్నమాట అదే ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ తన నవ్వు ఇంత నన్ను మోసం చేస్తుంది అనుకోలే. ఒక చిన్న ఏదైనా అనిపించినా కానీ ఆగిపోయి తనతో నేనన్నా లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఇన్ఫామ్ చేసేవాడిని, కానీ ఇలా చేస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దిగినాం చేసినాం చంద్రకాంత్. మా సికింద్రాబాద్ బోనాలు జాతర అంటే మా చంద్రకాంత్ ఎవ్వరు తీయాలి అప్పట్లో అంటే నేను మా జైలు రామ్ ఇద్దరం వేస్తున్నాం పోతుల. అసలు పోతుల జాతర అంటే మాది ఉండే బోనాల జాతర. ఆయన మన బోనాలు అంటే పిచ్చి ఎక్కువ. మీతో ఎలా ఉండేదండి? మా ఫ్రెండ్ లెక్కనే. అంటే లాస్ట్ టైం మీతో ఏమని మాట్లాడినారు? ఏదో నా ఫ్రెండ్ లెక్క అంటే అంటే లాస్ట్ ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన డిప్రెషన్లో ఉన్నాడు అన్న ఒక ఆలోచన మీకు ఏం రాలేదు? నాకు వచ్చింది. నేనేమో మాకు ఫ్రెండ్ ఒకడు ఉన్నారు, పవన్ సాయి తెలుసా, సీరియల్ నాకు యాక్టర్ ఉన్న ఒక పవన్ సాయి. నేను ఫోన్ చేసి అడిగిన, ఆయనకి అడిగితే ఆయన ఎందుకు ఇట్లా అయినా అని ఆయననే అడిగితే అది ఏదో ఒకటి మొదగా అనుకుంటున్నాను. నేను కాదు రియల్గా చంద్రకాంత్ చనిపోయాడు అని నేను చెప్తాను. అంటే ఆ మూమెంట్ మీరు ఆయన దగ్గర లేరండి, ఆయన అందుబాటులో లేకుండా మేము లేకుండా ఎవరు లేరు అసలు? ఎవ్వరు లేకుండా కదా ఆయన. అట్లా మా రిజిమల అంటే మేము పుట్టి పెరిగింది ఆయన మరి ఏది ఉన్నా ఆయన త్రోని. ఎలాంటి వ్యక్తిత్వం అండి ఆయనది? ఆయన మంచి వ్యక్తి. ఆయన చేస్తుంటే ఎవ్వరికి ఒక హాని చేయలే, ఏం చేయలే. ఏదైనా 10 మందికి ఇంకా కూర చూస్తారు, అండగా ఉంటారు. ఏదైనా అరే ఇట్లా పని చేసుకో, ఇది చేసుకో అని. ఏదైనా మాది బౌన్సర్ ఫీల్డ్, మేము పబ్లో పని చేస్తాం. అరే తమ్ముడు ఇట్లా చేసుకో నేను అంటుండే. అంటే మిమ్మల్ని కూడా మోటివేట్ చేసి ముందుకు నడిపించే వ్యక్తి ఉండదు, ఎంకరేజ్ చేస్తున్నా మాకు. అట్లాంటివి మంచి వ్యక్తి.
ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు. అనుకోలే మేము పుట్టి పెరిగింది ఆయనతో ఎంజాయ్ చేసి మస్తున్నాయి. ఇంకా ఉండింటే ఆయన ఎంత మంచి పొజిషన్. అరే ఇంకా మంచి ఇప్పటికే మంచి పొజిషన్ ఉన్నాడు ఆయన. పొజిషన్ ఉన్నప్పుడు ఇంకా మంచి పొజిషన్ వెళ్ళిపోతే మాకు ఇంకా మాకైతే మాకు అయిపోయి ఉండదు అసలు. ఈ టైంలో మేము కూడా చెప్పడానికి మేము ఉన్నాం, ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది చేసుకోవద్దు అట్లా ఉండదు వాళ్ళ ఇంట్లో పిల్లలు. మీరు చెప్పారా ఇట్లా ఏది ఆలోచన చేయొద్దండి అని చెప్పేసి? మేము చెప్పినాం ఆల్రెడీ, మాకు కలిస్తే మాకు చెప్పినాం. ఏమన్నాడు ఆయన? ఆయన ఏమన్నా నాకు అర్థమవుతలే ఏం చేయాలో.